దళిత వర్గాల మీద వైసీపీ నాయకులు దారుణమైన దాడులకు పాల్పడుతున్నారని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని దళితులను వైసీపీ నేతలు తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వారి అనుచరులు దళిత వర్గాల మీద తీవ్రంగా దాడులు చేస్తూ దళితుల్ని కాన్వాయ్ కింద పడేసి తొక్కి చంపుతూ తర్వాత కుటుంబాలను బెదిరించి వారికి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పించుకుంటూ రాష్ట్రంలో ఉన్న దళిత జాతిని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆయన నాయకులు కలిసి తీవ్రంగా ఇవాళ అవమానాలు పాలు చేస్తున్నారు. ఈ సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తూ నాడు అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారణమై కలవటానికి సింగయ్య అనే దళితుడు వచ్చి ఆయన షేక్ హ్యాండ్ ఇద్దామని వస్తే కన్ను మిన్ను తెలియకుండా ఒళ్ళు మర్చిపోయి సొంత కార్యకర్త మీద నుంచే కాన్వాయ్ ఎక్కించేలాగా నీ డ్రైవర్ కానీ నువ్వు కానీ నీ సిబ్బంది కానీ ఉన్నారంటే అసలు నీకు ప్రాణాల పట్ల ప్రజల పట్ల ఏమైనా జాగ్రత్త ఉందా అని అడుగుతున్నాం సందర్భం. నిన్ను చంపేసిన తర్వాత ఏమంటావు? నా కార్యకర్త కదా, నీ కార్యకర్త కదా అంటున్నావు. ఇక్కడ కార్యకర్త కాదు, ఇక్కడ దళితులు నేను ఇంకా కొంతమంది నమ్ముతున్నారు. ఆ నమ్మిన వాళ్ళు కూడా నీ కారు కింద పడి చచ్చిపోతున్నారు. అందుకే ఎప్పటికైనా ఈ దళితుల్ని ఈ విధంగా హింసించే కార్యక్రమాలు స్వస్తి పలకాలని జగన్మోహన్ రెడ్డి గారిని హితవు పలుకుతున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అతని అనుచరులు అనిల్ రెడ్డి, దినేష్ రెడ్డి మరో వ్యక్తి కలిసి దళిత యువకుడిని రూములో బంధించి స్పృహ కోల్పోయే వరకు కొట్టి వీడియో తీసి వాళ్ళ తండ్రికి పెట్టి బెదిరించారంటే ఎంత బరి తెగిస్తే మీరు దళితుల పట్ల, దళితుల్ని ఎంత కొట్టినా కాన్వాయ్ కింద పడేసి తొక్కి చంపినా గదిలో పెట్టి కొట్టేసినా ఈ దళితులు నన్ను విడిచి వెళ్ళడం ఉన్నవాళ్ళు వీళ్ళకి దళిత కులం కంటే నా మీదే ప్రేమ ఎక్కువని మీరు భావిస్తున్నారేమో. కానీ ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు ఈ విషయం మీద చాలా చాలా మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు.